నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు చిరంజీవి. తెలంగాణలో ప్రస్తుతం రెచ్చగొట్టే పాలిటిక్స్ నడుస్తున్నాయి. అసలు ఈ కథ ప్రొఫెసర్ నాగేశ్వర దగ్గర స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ అమిత్ షా భేటీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దానికి కౌంటర్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత తెలంగాణ వాదులు ఆయనపై ఫైర్ అయ్యారు. అంతటితో ఈ గొడవ ఆగలేదు. హైదరాబాద్ వస్తే పవన్ కళ్యాణ్ అడ్డుకుంటామంటూ కొందరు తెలంగాణ వాదులు మాట్లాడారు. అటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెడతానంటూ చెప్పడం, దానికి కాంగ్రెస్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. నిన్న హైదరాబాద్లోని తన నివాసం దగ్గర పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రావడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదనడం, తెలంగాణ ఎవరి అయ్యే జాగీరు కాదనడం, తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పడం, మళ్ళీ ఏపీ తెలంగాణ వాదం రాజుకుంది. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. వ్యక్తుల పర్సనల్ వ్యాఖ్యల నుంచి తెలంగాణ వాదం వైపు సాగిన ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కాకరేపుతుంది. నాటి తెలంగాణ ఉద్యమ పరిస్థితులను మళ్ళీ మొదటికి తెచ్చేలా తెలంగాణ, ఏపీ నేతలు ఒకరికొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయి? అసలు తెలంగాణ ఉనికికి ప్రశ్నించేలా ఉద్రిక్తతలు సృష్టిస్తున్న ఈ వివాదానికి ముగింపు కార్డు ఎప్పుడు పడుతుంది? అసలు ఎప్పటికీ వివాదాలను సజీవంగా ఉంచాలా అనే కుట్ర కూడా దాగుందా? దశాబ్దాలుగా అన్నదమ్ములుగా ఉన్న ఏపీ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది ఎవరు? రెచ్చగొట్టే పాలిటిక్స్ ఎవరికి లభిస్తాయి? తెలంగాణ వాదం ముసుగులో రాజకీయ నేతలు చేస్తున్న రాజకీయాలను ప్రజలకు మంచి చేస్తాయా అనేది ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు వివిధ పార్టీ నాయకులు ఏం మాట్లాడినారో అవి ఒకసారి చూద్దాం. ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్ లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది. ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. రైట్, డిబేట్లో ఇప్పుడు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి జనసేన లీడర్ ప్రియాంక గాంధీ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. అలాగే బీఆర్ఎస్ లీడర్ రామ్మూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం సార్. ప్రియాంక గాంధీ గారు చెప్పండి. సో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ పెట్టాలనుకోవడం, దానికి కాంగ్రెస్ అడ్డుకోవడం, దానికి మీ నాయకుడు తెలంగాణ ఎవరి అయ్యా జాగీరు కాదు, తెలంగాణలో నేను అడుగు పెడతా, పార్టీ పెడతా, తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగం అంతే, నేను ఎక్కడికైనా వెళ్తా, ఎక్కడైనా పోటీ చేస్తా అని చెప్పడం, దానికి కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎస్ ఇది మా అయ్య జాగిరే అని కౌంటర్ ఇవ్వడం. అంటే ఇప్పుడు మీరు ప్రజల సమస్యలను గురించి పోరాడకుండా ఇలా రెచ్చగొట్టే పాలిటిక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా ప్రశాంత్ రెడ్డి ప్రేక్షకులు అలాగే బీఆర్ఎస్ నాయకులకు నమస్కారం. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా జరుగుతున్నటువంటి చర్చలే తప్ప ఇంకొకటి లేదు. చర్చ కూడా అట్లనే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వారు రావడం, వారు ఇచ్చేయడము, తెలంగాణలో వాళ్ళు కార్యక్రమం నిర్వహించడం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా జరుగుతున్న విషయం. కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఒకవేళ నిజంగా కూడా చెప్పుకోవాలి, నిజంగా కూడా అంశం మాట్లాడుకోవాలనుకుంటే తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి అంశాన్ని మాట్లాడితే ఇలా ప్రధానంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనే ముందు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కొంతమంది నాయకులు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా వద్దన్నా ఉన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని వాపసు తీసుకొని వారు క్షమాపణ చెప్పాలనేటువంటి అంశాన్ని వాళ్ళు అన్నారు. కాబట్టి ఆ క్షమాపణ చెప్పాలంటే ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఆయన చేసినటువంటి దుశ్చర్య మనకు తెలియదా అంటే ముందు ఆయనే క్షమాపణ చెప్పాలి. ఇవాళ సందర్భం ఎట్లా ఉంది అని అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇదే రాజకీయ పార్టీల యొక్క ఉనికిని కాపాడుకునే మాత్రం ఆయా రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి 2000 కార్యకర్తలతో ప్రత్యేకమైనటువంటి పాస్ జారీ చేసి వాళ్ళ ద్వారానే
కార్యక్రమం నిర్వహించాలనే తప్ప ఒక పబ్లిక్ మీటింగ్ లేదా బహిరంగ సభ కాదండి. అది కార్యకర్తలకు సంబంధించిన సమావేశం. ఎవరైతే కార్యకర్తలు అయితే ఉన్నారో, ఎవరైతే మెంబర్షిప్ చేసినటువంటి కార్యకర్త 2000 మంది సాధికులు ఉన్నారో, ఆ సాధికులు అందరితో కలిపి వాడితో తప్ప ఇంకోట్లే కరెక్ట్ గా అది తెలంగాణ అవతరణ దినోత్సవమే రావడము, దానికి కూడా కొంత కలిసి అంశం మాట్లాడినప్పుడు, నవనిర్మాణం అనేటువంటి అంశాన్ని మాట్లాడినప్పుడు ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నిస్తారు. దాన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే నిజంగా ఈ రాజకీయ పార్టీని కొంచెం పక్కన పెడితే కొంతమంది ఛాందస్తవాదులు అనవసరమైనటువంటి విషయం అనేక మంది మాట్లాడిన అంశాన్ని పదే పదే మాట్లాడి సందర్భాన్ని బట్టి ఒక మనిషి ఈ రోజు ఈ రకంగా మాట్లాడచ్చు, రేపు ఇంకోరు మాట్లాడచ్చు. అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో ఉంటాయి. 10 సంవత్సరాల కింద మాట్లాడినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి నేపథ్యంలో మాట్లాడే అంశాలన్నీ వేరుంటాయి, ఇప్పుడున్నటువంటి అంశం వేరుంటాయి. తెలంగాణ నేపథ్యంలో ఇప్పుడున్న నాయకులు అందరూ ఏమేమి మాట్లాడారు మనకు తెలియలేదా? వాళ్ళే కూడా అన్ని పాత ఫుటేజ్లు చూస్తే ఎట్లా మాట్లాడారు మనకు తెలియదా? అనేక మంది మాట్లాడారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలనే తప్ప ఇంకెక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం మీద కానీ నాయకుల మీద కానీ వారు ఎక్కడ ద్వేషం పెంచేటువంటి మాటలు మాట్లాడలేదు. అనవసరమైనటువంటి విషయాన్ని రాద్ధాంతం చేసి ఇచ్చేసేటువంటి పరిస్థితులు. సరే ఆ కార్యక్రమం నిర్వహించుకుంటాం, మేము నిర్వహించుకునేటువంటి కార్యక్రమానికి అవకాశం ఉంటే పర్మిషన్ ఇవ్వాలి. ఒకవేళ పర్మిషన్ రద్దు చేసేటువంటి పరిస్థితుల్లో ముందుగా తెలియజేసేటువంటి పరిస్థితి ఉన్నాయి. తర్వాత క్లోజ్డ్ గా జరిగినటువంటి సమావేశం, ఎక్కడైతే మేము సంధ్యా కన్వెన్షన్ లో జరిగేటువంటి సమావేశము, అది అంతర్గతంగా ఉండేటువంటి సమావేశము, 2000 మంది లిమిటెడ్ సమావేశమే. దానికి పూర్తిగా ముందస్తు అనుమతులు అన్ని ఇచ్చి సడన్ గా ఇది కాదు, కుదరదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ట్రాఫిక్ ఇష్యూ, ఆ ఇష్యూ అని చెప్పేసి రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు ఏం చేసిన పరిస్థితి ఉంది? వారు మాట్లాడింది ఒకటే, వద్దన్నా అవునన్నా ఒక అంశాన్ని క్లియర్ గా చెప్పారు. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టుకోవద్దా నా ఇంటి ముందు అలాంటి అంశం మాట్లాడినప్పుడు తెలంగాణ నేపథ్యంలో ఉన్నటువంటి అంశాలు, తెలంగాణతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, తెలంగాణతో ఆయనకు ఇమిడి ఉన్నటువంటి అనేక విషయాల్ని, గద్దర్ విషయమే కానీ ఇంకో విషయం కానీ అనేక విషయాల్ని ప్రస్తావించు, తెలంగాణతో నాకు ఉన్నట్టు అవినాభ సంబంధాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఎవరిని రెచ్చగొట్టడమో, ఎవరినో మాట్లాడడమో చేయడం అనే వాళ్ళు కొంతమందిని ఉద్దేశించి, అందరిని కాదు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఎవరిని అవమానించలే. ఆయన ఏమన్నాడంటే కొంతమంది కావాలని చేస్తున్నటువంటి ఆ కొంతమందికి మాత్రమే ఆ అన్న విషయాన్ని మనం మొత్తం 4.5 కోట్ల ప్రజలకు అందరికీ రుద్దాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఆయన్ని వ్యతిరేకిస్తామో, ఎవరైతే ఆయన అడ్డుకుంటామో, ఎవరైతే ఆయన అంటారో వారిని ఉద్దేశించి మాట్లాడిందే తప్ప తెలంగాణ ఉన్నటువంటి 4.5 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే. అభివృద్ధి ఒకవేళ ఇంకో రాజకీయ పార్టీ వస్తే కూడా ప్రశ్నించేటువంటి గొంతుగా రావాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు. దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సింది పోయి అనవసరమైన మాటలు మాట్లాడి ఇది ఎట్లా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే విద్వేషాలు రెచ్చగొట్టి అనేకమైనటువంటి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సరే వేరే వాళ్ళు మాట్లాడినారు, రాజకీయ పార్టీలు కూడా వారి పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వారి పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు జరగలేదా? ఏ కార్యక్రమాలు ఇక్కడ జరగలేదా? అనేకమైనటువంటి పార్టీల కార్యక్రమాలు, మంచి చాలా కార్యక్రమాలు జరిగినాయి కదా. అన్ని కార్యక్రమాలు మొన్న కవిత గారు పెట్టినటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదా? అనుమతి ఇచ్చారు కదా. బహిరంగ సమావేశాలకు కానీ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవ్వడం లేదు? పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలకు ఎందుకు ఇవ్వడం లేదు? జన సైనికులకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేనట్టు పరిస్థితులు తీసుకొచ్చారు. అంటే క్లియర్ గా కూడా కావాలని దాన్ని ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. దీని మీద చాలా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉండే. ప్రభుత్వం కొంచెం చాకచక్యంగా మాట్లాడి ఇది అవసరం లేదు, ఇస్తే పర్మిషన్ ఇచ్చిన, పర్మిషన్ ఇవ్వకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి అది ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేకుండే. ఏం బర్గా మాట్లాడు. ఇలా కేటీఆర్ గారు మాట్లాడు ఒక విషయం క్లియర్ గా చెప్పిండు. ఆయన కేటీఆర్ ఏం చెప్పిండు? అవును పరిస్థితి, మీరు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం అని మేము గౌరవిస్తాం, మీరు మా ఇంటికి రండి పెడతాం, మా దగ్గర రండి చేస్తాం, కానీ మీరు ఇంకోటి చేస్తే మాత్రం మేము కూడా సహించమన్నారు. అరే మీ కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కొన్నిటికి ఎవరైనా కానీ కట్టుబడి ఉంటారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మా ఒకటే క్లియర్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఆయా రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వేదిక నిర్వహించుకోవడానికి, సభలు నిర్వహించుకోవడానికి సంపూర్ణమైనటువంటి హక్కు కలిగినటువంటి భారతదేశం ఇది. భారతదేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వస్తున్నాయి. ఒకవేళ చెప్పాలనుకుంటే పార్టీలు అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు దక్షిణాది రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి బహిరంగ సభలు కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు పోయి మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ చేసినట్టు దాఖలాలు లేవా? ఉన్నాయి కదా. ఏ పార్టీలు ఎక్కడ చేయాలి ఎక్కడ చేయొద్దని కాదు. ఇక్కడ పుట్టిన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోయి ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది వైఎస్ఆర్సీపీ. అది పుట్టిన పార్టీ ఎక్కడ అంటే తెలంగాణలో. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల యొక్క ఆయా పార్టీలు వారికి అవసరం ఉన్నప్పుడు చేసుకుంటా ఉన్నారు. ఉదాహరణకు టిఆర్ఎస్ పార్టీ వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వారి ఉనికిని కాపాడుకుంటూ తెలంగాణ అధికారం తెచ్చుకున్న తర్వాత వారి ఆలోచన ఇంకా ముందడుగు వేయాలనే ఆలోచనతో వారు పేరునే మార్చుకొని టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చుకున్నారు. భారత రాష్ట్ర సమితి అంటారు. వారు విస్తరించాలనేటువంటి ప్రేమ్ గారు ఒక్క సెకండ్ ప్రేమ్ గారు
మనం రైట్ చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో మనతో పాటు రాహుల్ గారు ఉన్నారు, అనలిస్ట్. సార్ నమస్కారం సార్. రైట్ ప్రేమ్ గారు కంటిన్యూ చేయండి, చెప్పండి. కంటిన్యూ చేయండి. నేను ఏమంటున్నా సార్, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు కేసీఆర్ వాయిస్ చాలా ఘోరంగా ఉంది. కేసీఆర్ ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ ఒక్క సెకండ్ సార్, పీసీఆర్ ఒకసారి వాయిస్ అంటే చెక్ చేసుకోండి. రైట్ ప్రేమ్ గారు మీరు కంటిన్యూ చేయండి. అంటే నేను ఏమంటున్నా, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు వారి ప్రాంతాల్లో వారికి అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. దాంట్లో ఎవరికి తప్పలేదు, ఎవరు దాన్ని అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కావాలనుకుంటే పార్టీ పరంగా జరిగినటువంటి విషయాన్ని మీరు క్వశ్చన్ చేయండి, జరిగినటువంటి విషయాన్ని చెప్పండి. ఏం చేయాలనుకుంటే మార్పు కోసం ఏం చేయగలుగుతా చేయడం, ఏం ప్రశ్నించాలని అనుకుంటున్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి విషయాలు, అభివృద్ధి విషయాల్లో, సంక్షేమ పథకాల విషయాల్లో జరుగుతున్నటువంటి 6 గ్యారెంటీలు కానీ గత ప్రభుత్వం ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ప్రశ్నించాలనే ధోరణిలో ఉన్నాం. పార్టీ ఎస్టాబ్లిష్ కావడానికి సమయం పడుతుంది. ఇంకెక్కడ కూడా మేము ప్రజా సమస్యల మీద వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే గతంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మాత్రమే సుమారు 1,00,000 మంది సభ్యులతో ఇప్పుడు పూర్తి స్థాయి సంపూర్ణమైనటువంటి మెజారిటీని ఇప్పుడిప్పుడే చెక్ చేస్తా ఉన్నాము. అన్ని ప్రాంతాల్లో బలంగా విజయిస్తా ఉన్నాము. మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంచెం సత్తాగా చూపించుకున్నటువంటి ప్రయత్నం చేసినాం. రాబోయేటువంటి 29 ఎన్నికల్లో పూర్తి స్థాయి మా ప్రభావం చూపిస్తాము. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అనేకమైనటువంటి అడుగులు చేయడానికి ఖచ్చితంగా వద్దన్నా జనసేన సిద్ధంగా ఉంది. ఆ అంశంగానే పనిచేస్తా ఉన్నాం కదా. ఇలా ఒక విషయాన్ని గమనించాలి మనం. మీరు అందరినీ అబ్జర్వ్ చేసినప్పుడు రాజకీయ నాయకులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు మీరు చూడండి. పవన్ కళ్యాణ్ ని అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ కేటీఆర్ ని అబ్జర్వ్ చేయండి, అక్కడ జగన్ గారిని అబ్జర్వ్ చేయండి, మన ఎవరు లోకేష్ గారిని అబ్జర్వ్ చేయండి. వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఆలోచన విధానం ఎవరి ప్రాంతాలకు తగ్గట్టు వారు మాట్లాడినా కానీ జాతీయవాదం మీద, పూర్తి స్థాయి జాతీయవాదం మీద ఒక సిద్ధాంతంగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది 100% పవన్ కళ్యాణ్ గారే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వారి ఆలోచనకు తగ్గట్టు మాట్లాడే ప్రయత్నం చేయాలనే జనసేన కోరుకుంటారు. రైట్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు డిస్కషన్లోకి వస్తే గద్దర్ గురించి మీరు డిస్కస్ చేశారు. అంటే తెలంగాణలో ఉన్న తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడాము, గద్దర్ గురించి మాట్లాడాం, తెలంగాణ పైన మాకున్న ప్రేమ గురించి మాట్లాడినామని. సో గద్దర్ విషయానికి వస్తే ఆయనకి మీ నాయకుడు కారు కొనిచ్చామని చెప్పడం జరిగింది. సో అది అలా అంటే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మిగతా పార్టీలు ఎవరు ఏం కొనియలేదు, మీరు ఎక్కడికి వెళ్ళారు, గద్దర్ గారికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎవరు లేరు, నేనున్నాను, నేను గద్దర్ గారికి కారు కొనిచ్చాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దర్ పేరు మీద అవార్డ్స్ కూడా ఇచ్చింది కూడా లాస్ట్ ఇయర్లో. సో మరి ఇలా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు? అదొక సందర్భం వచ్చినప్పుడే మాట్లాడారు కానీ దాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు కదా సార్. కాదు ఇప్పుడు నేనే ఆదుకున్న గద్దర్ గారిని, మీరు ఎక్కడ పోయారు, ఏం చేశారు గద్దర్ గారు కానీ మీ నాయకుడికి స్వయానా చెప్పారు కదా. అంటే ఇప్పుడు తెలంగాణ నేపథ్యంలో తెలంగాణకు జనసేన పవన్ కళ్యాణ్ కి ఏం సంబంధము, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని నీకేం సంబంధం అని ప్రస్తావించినప్పుడు ఇప్పుడు కాదు, నాకు అప్పటి నుంచో ఇప్పుడు కాదు, మీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కన్నా ముందు నుంచి కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి అనేక మందితో మంచి సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి భావనని, సత్సంబంధం ఉన్నటువంటి అంశాన్ని ఒక ఉదాహరణగా చెప్పిన తప్ప దాన్నే పోర్ట్రేట్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏం చెప్పారు, వారు నన్ను అరే అనేటువంటి చనుకున్నటువంటి వ్యక్తి, అప్పటి నుంచే నా భావాజాలాలు అట్లున్నాయటువంటి వ్యక్తి, నా సినిమాల్లో భావాజాలాన్ని వారు నచ్చి ఇచ్చేసినటువంటి వ్యక్తి అనే గద్దర్ ప్రస్తావించే అంశం మాట్లాడినప్పుడు మాత్రమే తప్ప గద్దర్ని ఎక్కడ కూడా తప్పు చేసి మాట్లాడలేదా, దగ్గరని అవమానించి మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సహనిత్యాన్ని వాళ్ళు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా కించెత్తు కూడా తప్పు చేసేటువంటి, తప్పుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలే కదా. దాన్ని కూడా ఉదాహరణ కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి సంభాషణ చెప్తూ చేసినటువంటి అంశం అది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏది ఏమైనా ఒకటైతే విషయము, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ తన ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి పరిస్థితులున్నా పుట్టుక మాత్రం తెలంగాణనే. అధికారం వచ్చి అక్కడ డిప్యూటీ సీఎం అయి ఉన్నా కానీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది ఇక్కడనే, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది ఇక్కడనే. 20 నిమిషాలు ఒక్కళ్ళే మాట్లాడిస్తే డిబేట్ ఎక్కడ ఉంటుందండి? 20 నిమిషాలు ఒక్కలే బహిరంగ సభనా? బహిరంగ సభనా అండి? వస్తా మీ దగ్గరికి వస్తా అండి రామూర్తి గారు, ఒక్క సెకండ్ వస్తా. బహిరంగ సభనా? 20 నిమిషాలు ఒక్కరితో మాట్లాడిస్తే మేము మమ్మల్ని పిలిచి జోకర్ గారు లేదు మీ దగ్గర వస్తా అండి, మీ దగ్గరికి వస్తా. అంటే రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసి అక్కడే స్టార్ట్ అయ్యి కదా. లేదండి, 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చి మళ్ళీ దాని తర్వాత వాళ్ళకన్నా ఇట్లా రొటేట్ చేస్తే బాగుంటది.
రైట్, మీ దగ్గరికి వస్తారు. రైట్, సరే చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఈ వ్యూహాలపైన, పవన్ కళ్యాణ్ గారు సభ పైన కాంగ్రెస్ అంతలా రియాక్ట్ అవుతుంటే మీ బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? అసలు మీ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ ఈ వ్యూహాల వెనుక బీజేపీ మద్దతు ఉందా అంటున్నారా? ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వెనుక ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే కనీసం పట్టించుకుంటారు, తెలంగాణ ప్రజలు తిరగబడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా గతంలో మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఎవడు రావద్దంటాడు, ఎవరిని రాజకీయం చేసుకోవద్దని కూడా అవట్లేదు. ఇంతకుముందు కూడా రాజకీయంగా ఓట్లప్పుడు 2 సార్లు నిలబడ్డాడు, ఆయన పార్టీ కూడా నిలబడ్డది. వాస్తవంగా ఆయనకు ఏ విధంగా రిజల్ట్ వచ్చినా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు అని ఇప్పుడు అంటున్నారు. మొన్న గతంలో గౌరవ కేసీఆర్ గారు కొంచెం జాతీయ రాజకీయాలు అడుగు పెడతా అన్నప్పుడు ఎంతమంది ఏ విధంగా మాట్లాడిందో కూడా నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కోహనా మేధావులు వచ్చి వరుసగా నిలబడి ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఇక్కడ రావచ్చు, ఎవరైనా పోవచ్చు అంటే వాళ్ళు మరి బండి సంజయ్ కేసీఆర్ గారిని ఎందుకు వ్యతిరేకించిండు, కిషన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించిండు, రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించిండు, లక్ష్మణ్ ఎందుకు వ్యతిరేకించిండు, రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకించిండు, ఈటల రాజేందర్ ఎందుకు వ్యతిరేకించిండు, జగ్గారెడ్డి ఎందుకు వ్యతిరేకించిండు? కేసీఆర్ గారు చేస్తానో తప్పు, వీళ్ళు చేస్తే రైట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పోతున్న గౌరవ కేసీఆర్ గారు ఇద్దరు ఒకడంత బువ్వ తిందామని రోజా ఇంటికాడ ఆగుతే కూడా గట్టిట్లా ఆగుతాడు, రోజా ఇంటికాడ చేపల పులుసు తిన్నాడు, ఆ పులుసు తిన్నాడు, ఈ పులుసు తిన్నాడు మాట్లాడినా కుసంస్కారులు అదే విధంగా రాజకీయంగా చెప్పాలంటే దుర్మార్గులు ఈ విధంగా ఇప్పుడు ఈ రోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. మహారాష్ట్ర పోతాడా, కరెక్ట్లా పోతాడు, పంజాబ్ రైతులకు పైసలు ఇస్తాడా, ఈ ఎక్కడి కథ అని మాట్లాడు. మరి మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు మా ఇంటికి మీ ఇంటికి ఏదో దారి, ఇప్పుడు మీ ఇంటి నుంచి మా ఇంటికి ఏదో దూరమో, మా ఇంటి నుంచి మీ ఇంటికి అదే దూరం ఉంటది అంతే తప్ప. కానీ ఇంకోటి ఏంటంటే నిన్న June 2 పండుగ వాతావరణం మొత్తం రాష్ట్రం మొత్తం పండుగ చేసుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు వాస్తవంగా అంటే కేసీఆర్ గారి పేరు, అమరవీరుల పేరు వాస్తవంగా అదే విధంగా కేసీఆర్ గారి పేరు. ఎవరెవరో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎవరో తెలంగాణ కోసం త్యాగాలు అర్పించారని మేమందరూ తెలంగాణ యావత్తు ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామం స్మరించుకునే అమరులు స్మరించుకునే సమయం, అదే విధంగా కేసీఆర్ గారి ఉద్యమాన్ని గుర్తు చేసుకునే సమయం ఇది మొత్తం. ఎందుకంటే మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆడిన నాటకం. ఎందుకంటే 2వ తారీఖు అన్న అంశాన్ని మొత్తం ప్రజలను అదే విధంగా ప్రజల మైండ్ అదే విధంగా మీడియాను డైవర్ట్ చేయడానికి పెద్ద ప్లాన్ చేసి ఇది నిన్న మొత్తం టీవీలను కానీ జనాలను కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా చెప్తున్నారు ఏంటిదని పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన జీవితం ఏంది, ఏ జీవితం ఏంది ముఖ్యంగా చెప్తున్నా. ఈయన కొండగట్టు కూడా 30 కోట్లు ఇచ్చిందట. కొండగట్టు 30 కోట్లు ఎక్కడ చేయండి నడుతున్నారు. కొండగట్టుకు 30 కోట్లు ఏదైతే అవి టీటీడీ నుంచి వచ్చినాయి. ఆ టీటీడీకి వాస్తవంగా ప్రతి ఏడాది 500 కోట్లు మేము ఇస్తున్నాం. మా తెలంగాణ ప్రజలు 500 కోట్లు ఒంట్ల ద్వారా, అదేవిధంగా టికెట్ల ద్వారా, బ్లడ్ల ద్వారా 500 కోట్లు పోతున్నాయి సంవత్సరానికి. అక్కడి నుంచి దేవాలయం నుంచి దేవాలయం పైసలు వస్తే నువ్వు వనివ్వండి మానవ మాత్రం నువ్వు వాసాన్ని చెప్పాలంటే దేవునితో పోల్చుకుంటే వాసాన్ని చెప్పాలంటే నువ్వు కోనికిస్తే గొట్టంగానేవి. మళ్ళీ కూడా చెప్తున్నా నీ ఆదాయం ఎంత, తెలంగాణ మీద సంపాదించిన ఆదాయం ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత. నేను మళ్ళీ కూడా చెప్తున్నా తెలంగాణ మీద సంపాదించిన ఒక్కొక్క సినిమా గురించి కూడా చెప్తా, ఈయన సినిమాల గురించి చెప్తా, ఈయన వాస్తవం ఎంత సంపాదించినా కూడా చెప్తా. ఈయన గద్దర్కి ఇచ్చిందట, గద్దర్ చనిపోయిన వాళ్ళ మీద నేను రాజకీయం చేస్తాను అంటే శివరాజకీయాలు. ఇప్పుడు ఆయన బతుకుంటే సమాధానం చెప్పు, నువ్వు కారు ఎందుకు ఇచ్చావు, కారు ఇస్తే దానికంటే రిటర్న్ ఆయన ఏం చేసిండు. రామూర్తి గారు ఒక సెకండ్ రైట్. మీరు పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన కష్టపడి ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బులు అవి. సో తెలంగాణలో అన్యాయంగా సంపాదించిన డబ్బులు కాదు అవి. అలా అనుకుంటే కేసీఆర్ గారు కూడా ఆస్తులు చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం చెప్తా వినండి. నేను అంటున్నా మేము గిట్లా పోకిరి మాట మాట్లాడలేదు. మేము గిడి ఇచ్చినాం, గాడి ఇచ్చినాం గిట్లే. మేము విజయవాడకు తెలంగాణ వస్తే ఓపెన్ అయిపోయిన వజ్రాల ముక్కు పుడకని చేసినాం, మాట్లాడినామా? అది కరెక్ట్. మీరు అలా అనడం అంటే అన్యాయంగా సంపాదించారు తెలంగాణలో సినిమాల ద్వారా అని అనడం కరెక్ట్ కాదు. అన్యాయం కాదు, నేను అన్యాయం అనలేదు. మేము ఇస్తున్నాం, మేము సార్. ఆయన కష్టపడి ఆయన మాట్లాడతాడు, గాంధీ మాట్లాడతాడు మధ్య లక్షణాలు కరెక్ట్ కాదు. నేను చెప్తా విను, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏ విధంగా అర్థం చేసుకో అంటే నీ వాస్తవంగా చెప్పాలంటే నాకంటే చిన్న ఏజ్ నీది. నిన్ను తప్పబట్టలేదు. ఎందుకంటే ఎవరు నాలెడ్జ్ ఎవరు కూడా వాస్తవంగా మేధావి కాదు, రోజు నేర్చుకుంటాడు జ్ఞాని. వాస్తవంగా చెప్పడం అన్ని తెలుసు అంటాడు అజ్ఞాని. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నాకు అన్ని తెలియదు, నీకు అన్ని తెలియదు. మాట్లాడుకుంటున్నాడు. ఒక్క నిమిషం చెప్తా. చిత్ర పరిశ్రమ వాస్తవంగా 70 ఏళ్ల నుంచి వెళ్ళి గుడిల మీద పెట్టి సాదుకుంటున్నాము. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మద్రాసు నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు తీసుకొచ్చిండు, గొప్ప నటుడు. అదే విధంగా తీసుకొచ్చిన తర్వాత 70 ఏళ్ళు సాధనం. 70 ఏళ్ల నుంచి మేము గుడిల మీద పెట్టుకుంటే గుడిల మీద అంటారా? ఎందుకంటే ఏ విధంగా చెప్తున్నా మొత్తం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి 3 ప్రాంతాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒకటి ఫస్ట్ నిజాం ఏరియా తెలంగాణ నుంచి,
దాని తర్వాత సీడెడ్ ఏరియా రాయలసీమ, దాని తర్వాత ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర తర్వాత గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, అదే విధంగా నెల్లూరు ఉంటుంది. నేను ఎందుకంటే ఎందుకు చెప్తానంటే దాని లాస్ట్ నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ముందే ఏదైనా ఎవరైనా తొందరపడి ముందే కుయ్యొద్దు కోకిల అన్నది మళ్ళీ ఏం చెప్తున్నా అంటే RRR సినిమా ఉంటుంది. తెలంగాణ నుంచి 120 కోట్లు సంపాదించింది. అదే విధంగా రాయలసీమ నుంచి 50 కోట్లు మాత్రమే. అదే విధంగా ఉత్తరాంధ్ర నుంచి 30 కోట్లు మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 80 కోట్లు సంపాదిస్తే ఒక్క తెలంగాణ 120 కోట్లు సంపాదించి పెట్టింది. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అదే విధంగా అత్తారింటికి దారి పవన్ కళ్యాణ్ సినిమా బంపర్ హిట్ అయింది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అరే కష్టపడి సినిమా తీసిండు, కష్టపడి సినిమా వస్తే మేము కూడా కష్టపడి సినిమా పోయాం. మేము ఉత్తగా కష్టపడకుండా పోలే. మా కష్టం పైసలతోనే మేము ఆయనకి ఇచ్చినాం. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఒక్కడే కష్టపడ్డట్టు, ఇక మీ తెలంగాణలో కష్టపడ్డట్టు మేమన్నా ఫ్రీగా బతున్నామా, పుక్కడి బతున్నామా? మా మీద బతికేటోళ్లకు వాస్తవంగా మేము మాట్లాడే హక్కు ఉంటుంది. అత్తారింటికి దారి నిజామేర నుంచి 30 కోట్లు సంపాదించిందండి. అదే విధంగా రాయలసీమ నుంచి 10 కోట్లు, అదే విధంగా ఉత్తరాంధ్ర నుంచి 5 కోట్లు, మొత్తం నచ్చ 15 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 15 కోట్లు సంపాదిస్తే మా దగ్గర నుంచి 30 కోట్లు, అంటే డబల్. నేను ఎందుకు చెప్తున్నా, ఒకటే సామెత ఉంటుంది. ఒకటే సామెతలో నీకు మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే తినేది మొగని సొమ్ము, పాడేది మిండని పాట అని మా తెలంగాణలో గట్టిగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే ఎక్కడ తింటే అక్కడ ఉండాలి. రోమ్ లో ఉంటే రోమన్ లాగా ఎందుకు ఉండమండి. అది తెలంగాణలో ఉంటే తెలంగాణ లాగా ఉండు, ఆంధ్రాలో ఉంటే ఆంధ్రలో. ఒకటే మాట, దేశమంతా ఒకటి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, 20 నిమిషాలు టైం ఇచ్చాను. నేనేమంటున్నా, దేశమంతా ఒకటే అన్న భావన నేను ఒప్పుకుంటా. కానీ అది ఎక్కడి వరకు అంటే మొత్తం దేశం వరకు. జాతీయవాదం అన్నప్పుడు దేశం వస్తుంది, ప్రాంతాలు వేరు, దేశాలు వేరు. ప్రాంతానికి కానీ దేశానికి కానీ ప్రాంతీయ భావం ఉండాలి. ఎస్, నాకు భారతదేశం అన్న భావన ఉండాలి. అదే విధంగా నా ఊరు, నా మండలం, నా జిల్లా, అదే విధంగా నా రాష్ట్రం అన్న భావం ఖచ్చితంగా ఉండాలి. ఏ ప్రాంతానికైనా ప్రాంతీయ భావం లేకపోతే వాస్తవాలు చచ్చిపోతుంది. కుక్కలకే ఉంటుంది, వీధి కుక్కలకే. ఆవాడ కుక్క వస్తే ఈ వాడ మురిగి కలిసి చంపుతుంది. కుక్కలకున్న ఐకమత్యం లేకపోతే ఎట్లాంటి జనాలకు. మళ్ళీ కూడా చెప్తున్నా, జాతీయవాదంతో ప్రాంతీయవాదాన్ని ముడి పెడితే మంచిగా ఉండదు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇవో మీ పేటెంట్ హక్కులు అన్నట్టు మీ ఏది పడుతుంది. పవన్ కళ్యాణ్ రావచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, పైసలు సంపాదించుకోవచ్చు, మేము కూడా సినిమాలు చూడొచ్చు, ఆదాయాన్ని సమకూర్చవచ్చు, ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు. ఇది వేరే కంటిన్యూస్ ప్రాసెస్. కానీ నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను కొండగట్టు ముచ్చట ఇంతకు ముందు కూడా చెప్పిన, కొండగట్టుకు నీ జేబులకే తీయలే. నేను కొండగట్టుకు పైసలు ఇచ్చిన, నువ్వు ఇచ్చిన పైసలు, దేవుని పైసలు దేవునికి పోయినాయి. నువ్వు ఎవరి పోయి నువ్వు ఎవరి అసలు నాకు అర్థమైతలేదు. అదే విధంగా చాలా విషయాలు మాట్లాడుతుంటే ఒకటే లేదండి, ఒక నిమిషం. చాలా 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 విషయాలు ఇప్పుడు ఇంకా అయిపోలేదు. కానీ నేను 4 అంశాలు మాట్లాడతా. రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్న దుర్మార్గుడికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం 11 మంది చనిపోయిన విషయం తెలుసా అండి? నిన్న తెలంగాణకు వచ్చిండు, అమరవీరుల కింద వాస్తవాన్ని నివాళులు అర్పించిండా, లేకపోతే జాతీయ జెండా ఎగరేసిండా? అది కాదు. ఓట్లు కావాలి, సీట్లు కావాలి, అదే విధంగా విచ్చలవిడితనం కావాలి. ఇంకోటి, ఆంధ్రాలో ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కోసం చనిపోయిన 11 మంది వరకు తెలుసా అండి? నేను పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ నేను మళ్ళీ అడుగుతున్నా, వీళ్ళకి ఎవరి పేర్లు గుర్తున్నాయండి? ఇంకోటి ఏంటంటే, స్వామి సీతారాం తెలుసా అండి? నేను మళ్ళీ మాట్లాడుతున్నా, తెలంగాణ కోసం ఏ విధంగా దాదాపు తొలి దశ ఉద్యోగంలో 309 మంది, మలి దశ ఉద్యోగంలో 1200 మంది ఏ విధంగా జరిపాయో, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసము 1953 వరకు వాస్తవంగా 11 మంది చచ్చిపోయారు. 11 మందిలో స్వామి సీతారాం ఒకరు. అదే విధంగా బులుసు సాంబమూర్తి ఎవరు? సాంబమూర్తి ఎవరంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మద్రాసులో ఆయన ఇల్లు ఉంటుంది, మీరు వీలైతే వేయండి. మద్రాసులో ఏదో సాంబమూర్తి ఇంట్లోనే పొట్టి శ్రీరాములు గారు ఆయన వాస్తవంగా ఉపవాసం ఉన్నాడు. ఆయన 58 రోజులు కడుపు మార్చుకొని చచ్చిపోతే ఆయన త్యాగానికి విలువలేదు, సాంబమూర్తి త్యాగానికి విలువలేదు, సీతారాం సంబంధించిన త్యాగానికి విలువలేదు. అదే విధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు అద్భుతమైన గాయకుడు, ఆయన కూడా ఏదైతే పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ముందు తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే వాళ్ళకు రావాలని మద్రాసులో కొట్టాడి పాటలు పాడినాడు అండి. వీళ్ళందరూ, దాంతో పాటు పోలీస్ కాల్పుల్లో 7 చనిపోయారు. వాళ్ళను స్మరించారు. ఆంధ్ర ప్రజలు గాని, ఆంధ్ర నాయకులు గాని వాళ్ళు స్మృతివనం ఏర్పాటు చేసిందా? అదే విధంగా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రదేశాన్ని హిందీ ఓటు తగిలించుకున్నారు. ప్రదేశంలో ఓడే లేదండి. ఆంధ్ర రాష్ట్రం 53 ఏర్పడినప్పుడు అక్టోబర్ 1 లేకుండా చేసుకున్నారు. అదే విధంగా సరే మాదన్న కలిసినప్పుడు అంటే ఇక మీరు మీ కర్నూలు రాజధాని కోల్పోయారు, సరే హైదరాబాద్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది కదా, మళ్ళీ వచ్చిన డేట్ ఉండదు, పోయిన డేట్ ఉండదు. అదే విధంగా మళ్ళీ కూడా చెప్తున్నా, ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోండి. ముఖ్యంగా కర్నూలు రాజధాని కోల్పోయిన తర్వాత ఇప్పటివరకు రాజధాని లేదు. అప్పుడు ఏదైతే 3 ఏళ్ళు మీకు ములుగు పక్కన 53లో మీకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకటే నిమిషం లాస్ట్ కంక్లూడ్ చేస్తా.
వీళ్లకు ములుగుల మొక్కను వచ్చి తెలంగాణలో కలిసిన తర్వాత 60 ఏళ్లు కోసపడ్డ తెలంగాణను విముక్తి చేసింది గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. ఆ మాత్రం చెప్తున్నా, అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడి కొట్లాడినాం, తెలంగాణ తీసుకుందాం. అదే విధంగా గౌరవ కేసీఆర్ గారు ముందు పడిన విషయం ఎప్పుడైనా ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్న నిజం మీడియా ముందు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడు బలిదేవత అన్నది కూడా ఆయన అదే విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ గారు కొట్లాడిండు. ఆ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడేది లేదని ఆయన కూడా చెప్పిండు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రాంతీయ భావాలు, ప్రాంతీయ భేదాలు ఖచ్చితంగా రామూర్తి గారు ఎవడైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు, కానీ ఆ ప్రాంతాలను గౌరవించాలన్నది మా ముఖ్య ఉద్దేశం. రైట్. అదేవిధంగా మనతో పాటు కాంగ్రెస్ కోఆర్డినేటర్ నుమాన్ గారు ఉన్నారు, జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్ చెప్పండి. సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందంటారు? అంటే ఈ రెచ్చగొట్టే పాలిటిక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా మిత్రుడు నామూర్తి గారు. గాంధీ గారు బీజేపీ అని అనుకున్నాను, కానీ జనసేనలో ఎప్పుడు వెళ్ళారో నాకైతే తెలియదు. అయితే లెట్ మీ టెల్ యూ సంథింగ్. జనసేన అనే పార్టీ ఒక రికగ్నైజ్డ్ పార్టీ, రిజిస్టర్డ్ త్రూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ యొక్క పార్టీకి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. వారు ప్రతి ఒక్క చోట పోయి పోటీ చేసుకునేటువంటి హక్కు, అది లీగల్ రైట్. కానీ లీగల్ రైట్తో పాటు మోరల్ రైట్ కూడా ఉంటుంది, నైతికత అనేది ఉంటుంది. ఒక ప్రాంతం మీద మీకు విద్వేషాలు ఉన్నాయని చెప్పేసి, మీకు భేషజాలు ఉన్నాయని చెప్పేసి, మీకు కడుపులో కత్తులు పెట్టుకొని మీరు వచ్చేసేసి ఇక్కడ పోట్లాడుతా అని చెప్పేసి మాట్లాడితే మాత్రము, ఇక్కడ తెలంగాణ ఏర్పడేటువంటి ఈ యొక్క ప్రక్రియ మీరు ఒక్కసారి చూసుకుంటే 1500 మంది ఆత్మ బలిదానాల తర్వాత ఏర్పడేటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ఇక్కడ ప్రజలకి క్యాస్ట్ ఉండదండి. ఇక్కడ ప్రజలకి ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఒక రాష్ట్రం అండి. చాలా ఎమోషన్తో, సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి ఒక రాష్ట్రం అండి ఇది. ఇక్కడ మాత్రము పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదం గురించి ముందుకు వచ్చేసేసి సకల జనుల సమ్మె కానివ్వండి, వంట వార్పు కానివ్వండి, ఆ రోజు తెలంగాణ జేఏసీ ద్వారా పిలిపించినటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అటువంటి రాష్ట్రాల్లో మీరు వచ్చేసేసి మీరు అన్నారండి 11 రోజులు నేను భోజనం చేయలేదని చెప్పేసి, అంటే మీ కడుపులో ఎంత మంటుందో అర్థమవుతుందండి. రెండో విషయము, అప్పుడు మీరు ఏమని చెప్పారంటే కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మొత్తం కాలిపోతున్నాయి, తెలంగాణ వల్ల దృష్టి తాకి ఈ రకంగా మారిపోయిందని చెప్పేసి మాట్లాడారండి. రెండో విషయం. మూడో విషయం, కోడి చెరువులో ఈ రోజుకి కూడా FTLలో ఉన్నటువంటి ల్యాండ్, మీ యొక్క అఫిడవిట్లోనే నేను పుల్ చేసి చెప్తున్నాను, ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నటువంటి నేను సర్వే నెంబర్తో పాటు నేను చెప్తున్నానండి, మీరు 10 ఎకరాలు దాంట్లో మీరు కబ్జా చేసుకున్నారు. ఈ రోజు అది తెలంగాణ యొక్క ఆస్తి. మీకు ఏ రకంగా కూడా తెలంగాణ వాళ్ళ మీద మీకు ప్రేమ లేకుండా ఈ రోజు వచ్చేసేసి బీజేపీ వదిలినటువంటి ఒక బాణంలో బీజేపీ ఒక కీలుబొమ్మలాగా మిమ్మల్ని వాడుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటే మీరు ఈ రకంగా చేయడం, మీరు ఒక నిలకడలేనటువంటి వ్యక్తి. మీరు ఎప్పుడేం మాట్లాడతారు, ఎప్పుడు ఎటువైపు ఉంటారు, ఎప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కాదు. జనాలకే కాదు, పక్కన ఉన్నటువంటి మీ యొక్క పార్ట్నర్స్గా ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇప్పటికీ అర్థం కాదు. మీ యొక్క సైకాలజీని ప్రజలు అర్థం చేసుకోలేరు. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వారంలో 5 రోజులు తెలంగాణ హైదరాబాద్లో ఉంటారు. మీరు అనారోగ్య కారణాలని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. మీరు మీ రాష్ట్రానికి ఉన్నటువంటి మీకున్నటువంటి బాధ్యతల్ని మీరు నిర్వహించకుండా నేను లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఇక్కడ వచ్చేసేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ ఖబర్దార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది నీకు ఆ రోజు అరగుండు పరిటాల రవి చేతిలో నీకు అరగుండు తాగితే ఈ రోజు చెప్పులు తీసుకొని అంతమని చెప్పేసి చెప్తున్నా నేను. తెలంగాణ రెచ్చగొట్టే విధంగా చెప్పులు ఇచ్చుకొని కొడతామని నుమాన్ గారు మనం మాట్లాడుతున్నాం, మీడియా ముందు మాట్లాడుతున్నాం, ప్రజలు చూస్తున్నారు. నుమాన్ గారు వన్ సెకండ్ ఆగండి, మీరు ఆగాలి ఒక్క సెకండ్. నుమాన్ గారు మీరు ఆగాలి, నుమాన్ గారు ఒక్క సెకండ్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఆలోచించాలి. నుమాన్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు మనం ఎదుటి వ్యక్తి ఎవరు అనేది ఒకసారి ఆలోచించాలి. అవతల ఉన్న వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం. మీరు అట్లా చెప్పులతో కొట్టడం అనడం మంచిది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఎందుకంటే మనం జనాలు చూస్తున్నారు. రైట్ మీరు ఇందాక చెప్పారు కదా. రైట్ నుమాన్ గారు ఒక్క సెకండ్ గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు ఒక్క సెకండ్ ఆగండి.
సోయిలో ఉండి మాట్లాడుతున్నాను. ప్రేమ్ గారు ఒక్క సెకండ్ ఆగండి. ప్రేమ్ గారు మీరు ఒక్క సెకండ్ ఆగండి ఆగండి. నుమాన్ గారు ఒక్క సెకండ్ ఆగండి. నుమాన్ గారు మీరు ఆగాలి. రైట్ ఇక్కడ ఉంటామని చెప్తే ఊరుకోవడానికి మేము లేము. రైట్ నుమాన్ గారు ఒక్క సెకండ్. తెలంగాణ అండి. నుమాన్ గారు మీరు ఆగాలి. వ్యతిరేకుల్ని మొత్తం మీరు ఆగాలి ఒక్క సెకండ్ మీరు ఆగాలి. నుమాన్ గారు నిధులు నియామకాలని చెప్పేసి పోట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ అండి. ఎవరికి తెలుసండి? మీరు ఎక్కడైనా స్ట్రగుల్ లో మీరు పార్టిసిపేట్ చేసిండ్రా? బాధ ఏంటో మీకు తెలుసా అండి? మీకు తెలంగాణ స్ట్రగుల్ గురించి మీరు ఏమైనా సోయి ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇక్కడికి వచ్చేసేసి మీరు ఏదో చేస్తారంట. మీరు ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ప్రామిసెస్ ని సెంట్రల్ గవర్నమెంట్ తో మీరు అమలు చేయడానికి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మీకు రావాల్సినటువంటి యొక్క లబ్ధిని మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకెళ్ళండి. అక్కడ తెలుగు వాడిగా నేను రెస్పెక్ట్ తో నేను చెప్తున్నా, నేను గౌరవంతో నేను చెప్తున్నా, నేను ఆ యొక్క రాష్ట్రానికి ఆ యొక్క తెలుగువాడి కోసం మీరు పోట్లాడండి. అంతేగాని ఇక్కడికి వచ్చి మనలో మనకు విద్వేషాలు రెచ్చగొడతామని చెప్తే మాత్రం we will definitely రైట్ నుమాన్ గారు ఒక్క సెకండ్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాల చెరువు కబ్జా చేశారు అని మీరు అన్నారు. సో ఇప్పుడున్నది మీ ప్రభుత్వమే కదా. ఆ 10 ఎకరాలు కబ్జా గురైంది, అక్రమంగా తీసుకున్నారు. కొన్ని ఆఫీసర్లు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? కాదు మీ ప్రభుత్వంలోనే కదా. కాదు అధికారం ఉండేది మీదే కదండి. అధికారం ఉన్నది మీదే కదా. అది ప్రభుత్వ భూమి అని చెప్పి చూపించగలిగితే, ప్రభుత్వ భూమి అని చెప్పి డిక్లేర్ చేయగలిగితే ప్రభుత్వానికి రాసిస్తా ఉంటుంది కదా. ఇప్పుడు నుమాన్ గారు మీరు అన్నారు ఆఫీసర్లు కూడా కులగజ్జి పిచ్చి ఉన్నారు ఆఫీసర్ అని మీరు అంటున్నారు. ప్రభుత్వ భూమి అని చెప్పి తెలిస్తే ప్రభుత్వానికి రాసిస్తుంది. Hello my dear, you please see this. You please see this. We have already initiated illegal action. గాంధీ గారు ఒక్క సెకండ్ అండి. ప్రభుత్వ భూమి అది ప్రభుత్వం యొక్క భూమి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రేమ్ గాంధీ గారు ఇది థర్డ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రేమ్ గారు ఒక్క సెకండ్ ఆగండి. ప్రేమ్ గారు ఒక్క సెకండ్ ఆగండి. ప్రేమ్ గారు చెప్తా నేను. ఆగండి ప్రేమ్ గారు ఒక్క సెకండ్ ఆగండి. నుమాన్ గారు This is the third notice which was sent to the district collector as well as the Hydra authorities yesterday by us. Legal cell, we have sent it to them. Response రాకపోయిన తర్వాత 8వ తారీఖు కోర్టు ఓపెన్ అవుతుంది. We are going to go into the court. మరి ఇప్పటి వరకు మీ ప్రభుత్వమే కదా సార్. ఇప్పటి వరకు మరి ఎందుకు దాన్ని రుజువు చేయకపోయింది? This is the third notice. You can see this. Right, మరి మీ third notice that was sent. ఎందుకు సీజ్ చేయలేకపోయింది మరి? మాకు తెలుసు 100% చేస్తాము. అంటే మీకు కాదు సార్, మీ ప్రభుత్వానికి ఇలాంటి సభలు పెట్టినప్పుడే గుర్తొస్తాయి ఇలాంటివన్నీ. వాళ్ళ కోసమే వాడుకోవాలా, తెలంగాణ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలా. అంతేగాని మీరు మళ్ళా వచ్చేసి ఆంధ్రాలో వచ్చేసి ఇక్కడ ప్రతాపం చూపిస్తాము, ఆంధ్రాలో వచ్చేసి రాజకీయం చేస్తాము, ఆంధ్రాలో వచ్చేసి తెలంగాణ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాము, మళ్ళా మా నిధులు మా నీళ్లు మా రాజకీయాలు మీరు చేస్తామని చెప్తే ఊరుకోవడానికి మేము లేము. నుమాన్ గారు వన్ సెకండ్ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణని దౌర్జన్యం చేశారని చెప్పి ఎవరు అనలేదు. రైట్ వన్ సెకండ్ మీరు ఇద్దరు ఆగాలి. గాంధీ గారు ఒకటే నిమిషం వాళ్ళు అందరు మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి. ఒకటే మాట మాట్లాడుతున్నా. తెలంగాణ మీద ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నా, మాకు హక్కుగా రావాల్సిన ఏదైతే మండలాలు ఉంటాయి 7 మండలాలు గుంజుకున్నారు. అవి ఫస్ట్ మాకు ఇచ్చి తెలంగాణ నెల మీద అడుగు పెట్టమన్నారు. ఇంకోటి ఏంటంటే సీరియల్ సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది, అది అక్రమంగా తీసుకున్నారు, కుట్రపూరితంగా తీసుకున్నారు. సో విభజన హామీలో వాస్తవంగా అది మాకే ఉండే కానీ దాన్ని తీసుకున్నారు. మనం దాన్ని తిరిగి ఇవ్వనండి. అదే విధంగా తెలంగాణ నేల మీద మీరు ఏం చేసినా మేము కూడా చేసినాం. ఎందుకంటే రాష్ట్రం అడ్డబుల్ ఖర్చు అయినా మళ్ళీ మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ రాజకీయాలు ఏదైతే ఇవ్వడమే చేయొచ్చు. ఇప్పుడు నేను అక్కడ పోవచ్చు, వాళ్ళు ఇక్కడ రావచ్చు, నేను ఆడ బిజినెస్ పెట్టుకోవచ్చు, వీళ్ళ బిజినెస్ పెట్టుకోవచ్చు, రాష్ట్ర అభివృద్ధికి వాస్తవంగా అందరితో పాటు అందరు కలిసి పని చేయొచ్చు. కానీ
ఆ ప్రాంతాన్ని గౌరవించాలి. నేను ఏమంటున్నా, ఒకరి ఇంట్లో పోయినప్పుడు వాళ్ళకి గౌరవంగా వాళ్ళు ఎట్లుంటారు, ఏ విధంగా ఉంటారు, ఆ ఇంటి గౌరవం ఏంటన్నా ఇంట్లో గౌరవంగా ఉండాలి. ఇంటికి వెళ్ళి బయటికి పోయిన తర్వాత నువ్వు మాట్లాడితే మాట్లాడుకో, కానీ ఇంట్లో ఉన్నంత నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రోమ్ లో ఉంటే రోమన్ లాగా ఎట్లుండాలో, తెలంగాణ మీద ఉంటే తెలంగాణ లాగానే ఉండాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోతే ఆంధ్ర సంబంధించిన కొన్ని ఖచ్చితంగా పాటించాలి. ఆడికి పోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడతా. నేను ఒక్కటి ఇప్పుడు ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం ఇదే వాస్తవంగా ఇదే సభ, నేను మళ్ళీ అంటున్నా, ఈ సభ పేరు ఏదో పెట్టిండు, తెలంగాణ జన నవనిర్మాణ సభ. అదే ఆంధ్రప్రదేశ్ జన నవనిర్మాణ సభ అని ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం ఆడ పెడితే లోచుకుంటారా? అదే విధంగా మళ్ళీ చెప్తున్నా, ఇది తెలంగాణ జనసేన తెలంగాణ మీద చంద్రసేన కుట్ర నిర్మాణ సభ. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ సభ పెట్టడానికి వాడు అక్కడ వాళ్ళు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అక్కడ పెట్టాల్సిన వాళ్ళకి అవసరం లేకుండా. ఇప్పుడు నువ్వే అన్నావు అక్కడ అన్నావు, అక్కడ ఎట్లన్నావు? వాళ్ళు అక్కడ ప్రభుత్వం ఏర్పడింది కదా సార్. ఇప్పుడు ఫస్ట్ జనసేన స్టార్ట్ చేసింది తెలంగాణలోనే, జనసేన పార్టీ స్టార్ట్ చేసింది తెలంగాణలోనే కదా. నువ్వు పని చేయగా, నువ్వు చక్కగా ఆ డ్రెస్ ఇప్పేసి జనసేనలో పో. ఎందుకు ఇదంతా డ్యూటీ చేస్తున్నావా, నువ్వు డ్యూటీ చేస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు అర్థమైతే. ఇప్పుడు మీరు అంటున్నారు అక్కడ వాళ్ళు మస్తు మాట్లాడుతున్నావు, నాకు అర్థమైతే. గాంధీ గారు ఒక నిమిషం ఆగండి. మీ పేరేంటి? చిరంజీవి పేరు పెట్టుకొని మీ తమ్ముడు అనుకుంటున్నా, పవన్ కళ్యాణ్ సార్. నేను అనుకుంటున్నావు తమ్ముడు. నేను చెప్తాను, నేను 100 డిబేట్ చూసిన, నేను 100 డిబేట్ లో 1000 డిబేట్ లో పాల్గొన్నా. నేను చెప్తాను 100 డిబేట్ అవే ఆగండి అందరు ఆగండి. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్టే మాట్లాడాలి, కానీ ప్రతి దానికి వచ్చి ఏలు పెట్టి జనసేన మాట్లాడి తప్పు. మన కూడా చెప్తున్నా, చుట్టూ ఎండ్ అండ్ తర్వాత నువ్వు ఇంటికి పోయిన తర్వాత నీ డిబేట్ లో నువ్వు ఏం మాట్లాడినావు, ఇక్కడ వచ్చిన వక్తలు ఏం మాట్లాడినావు, వక్తలకు ఏ విధంగా నువ్వు గౌరవించినావు, ఏ విధంగా క్లాస్ కోచింగ్ వేసినావు అనేది కూడా నేర్చుకో. తప్పు నేను నేర్చుకుంటుంటే జ్ఞానం చెప్తున్నా. నేను పార్టీలకి సపోర్ట్ మాట్లాడలేదు సార్. రామూర్తి గారు, వీఆర్ మీడియా పీపుల్స్, నాట్ పార్టీ పీపుల్స్. మేము ప్రజల నుంచి వచ్చిన విమర్శలు, అదేవిధంగా మీ పార్టీలకు అపోజిట్ వచ్చిన విమర్శల గురించి మేము ప్రశ్నిస్తామే తప్ప మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమో, రేవంత్ రెడ్డి అంటే ఇష్టమో, కేసీఆర్ అంటే ఇష్టమో, మోదీ అంటే ఇష్టమో కాదు. ఎవరికి మేము ఇష్టంగా మేము పని చేయట్లేదు. ఓకే, నువ్వు క్వశ్చన్ అడగడం వేరు, దాన్ని మళ్ళీ దాన్ని లాగి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అప్పు పెట్టడం వేరు. మీరు చెప్తున్నారు కదా అక్కడ పీపుల్స్ అంటుంటే నేను క్వశ్చన్ చేసిన మీకు అంతే. ఒక క్వశ్చన్ అడుగు చెప్తా, ఒక నిమిషం ఆంధ్ర ఒక క్వశ్చన్ అడగని చెప్తా, ఒకటే క్వశ్చన్ అడుగు చెప్తా. నీ వ్యక్తిత్వం ఏందో ఒకటే క్వశ్చన్ చెప్తా. క్వశ్చన్ అడుగు, నన్ను క్వశ్చన్ అడుగు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, సో ఇప్పుడు తెలంగాణలో నవనిర్మాణ సభ పెట్టారు అని. అదే సభ ఎందుకు ఏపీలో పెట్టలేదని చెప్తున్నారు. ఆల్రెడీ అక్కడ వాళ్ళది కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా. సో వాళ్ళకి అక్కడ సభ పెట్టి జనాల్ని మాకు ఓట్లు వేయండి, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పాల్సిన వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మీరు రెచ్చగొట్టే ఎవరైతే కాంగ్రెస్ సభను అడ్డుకున్నారో దానివల్ల ఆయన మేము సభ పెడుతున్నాం ఏమంటున్నావు. ఇంకోటి ఏంటంటే ఆ రాష్ట్రంలోకి ఎవరు పోని అవసరం లేదు, ఎవరు కూడా రాజకీయం చేయదు. ఇక్కడ సార్ వెళ్ళండి సార్, వెళ్ళండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పార్టీలు పెట్టండి, అక్కడ మీరు పేరు చెప్పనా ఒక్క నిమిషం లైట్ లో అట్లే నేను మళ్ళీ కూడా చెప్తా, పేరుతో సహా చెప్తా. బండి సంజయ్ వద్దన్నాడు వేరే రాష్ట్రంలో రాజకీయం చేస్తే, కిషన్ రెడ్డి వద్దన్నాడు వేరే రాష్ట్రంలో రాజకీయం చేస్తే, రేవంత్ రెడ్డి వద్దన్నాడు వేరే రాష్ట్రంలో రాజకీయం, లక్ష్మణ్ అన్నాడు, రాహుల్ గాంధీ అన్నాడు. ఒక్క సెకండ్ మీ దగ్గరికి వస్తా. రైట్ కాదు ఒక్క సెకండ్, మనకి మీ దగ్గరికి వస్తా. ఒక్క సెకండ్, రాహుల్ గారు ఉన్నారు, ఆయనకి మనం అవకాశం ఇవ్వలేదు. రాహుల్ గారు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, ఆన్సర్ పార్ట్ మాత్రం ప్రశ్న మాత్రమే చేయాలి, కానీ మళ్ళీ క్లాస్ క్వశ్చన్ చేస్తూ నువ్వు మాట్లాడిందే నిజమని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఫెయిల్ అవుతావని చెప్తున్నా. మేము మాట్లాడిందే నిజమని మేము ఎప్పటికీ మేము చెప్పాం. మేము ఎందుకంటే నువ్వు మళ్ళీ తిప్పి నువ్వు అడుగుతున్నావు, నీకు అర్థమైతలేదు. ఇంకా నేను మీ దగ్గర ఒకసారి మీ దగ్గరకు వస్తా. మా పార్టీ పరంగా మా స్టాండ్ ఏందో అడగాలి అంతే తప్ప, కానీ మళ్ళీ దాన్ని తిరిగి మొత్తం జనసేన కరెక్ట్ అని మాట్లాడితే మాత్రం మళ్ళీ మంచిగా చెప్తాను. నేను జనసేన కరెక్ట్ అని స్టార్టింగ్ నుంచి చూసుకోండి, ఇప్పటి వరకు నేను జనసేన కరెక్ట్ అని మేము చెప్పట్లేదు.
రైట్, నేను మీ దగ్గరికి వస్తాను. ఒక్క సెకండ్ అండి. రాహుల్ గారు ఉన్నారు, అప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళకి మనం అవకాశం ఇవ్వలేదు. సార్ రాహుల్ గారు చెప్పండి. సో చూస్తున్నాం ఇవన్నీ పరిమాణాలు, ఒక మీ అనలిస్ట్గా మీరేం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మై నోన్ ఫ్రెండ్ మా నోమాన్ అన్నకి, మై డియర్ బ్రదర్ మా భాయ్జాన్, నమస్తే అన్న. సో ఇప్పుడు ఒక విషయం సరే, జనసేనను కాసేపు పక్కన పెడితే ఆంధ్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తెలంగాణ పోటీ చేయడం అనేది కొత్త కాదు. రీసెంట్గా కూడా మనం చూసుకుంటే 2014లో టీడీపీకి 15 సీట్లు ఇచ్చింది మన తెలంగాణ ప్రజానీకమే కదా. అవును. 2018లో టీడీపీకి మళ్ళీ ఇంకో 2 సీట్లు ఇచ్చింది తెలంగాణ ప్రజానీకమే కదా. గతంలో జాతీయ స్థాయి వాళ్ళు కూడా వచ్చి నుంచున్నది తెలంగాణలోనే కదా. సో ఇక్కడ జనసేనది ప్రత్యక్షమైన పాత్ర ఎందుకు అవుతుంది అనేది నాకు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. మనం దాన్ని ఏమన్నా లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ఇంకా హైలైట్ చేస్తున్నామా, లేకపోతే పార్టీలకి తెలంగాణ ఆంధ్ర మూవ్మెంటే మెయిన్ ఎజెండాగా తయారైందా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే గత కొద్ది కాలంగా ఒక 10 పెళ్ళిళ్ళకి పోతే అంత 5 సంబంధాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే ఉన్నాయి. మన చుట్టాలు, మన అల్లుళ్ళు, మన కూతుర్లు, మనం ఇచ్చిన అల్లుళ్ళు కానీ, మనం ఇంటికి తెచ్చుకున్న కోడళ్ళు కానీ, ఎక్కడోళ్ళు 10 సంబంధాలు చూసుకుంటే మన చుట్టాలలో తెలిసిపోతుంది. మనం చాలా హెల్తీ రిలేషన్షిప్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అది మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఎజెండా, ఇప్పుడు అందరు పెద్దలు మాట్లాడారు కాబట్టి నాకు 2 minutes టైం ఇస్తే నేను చెప్తున్నా అది నెల్లిస్ట్గా. నా కోరిక ఏంటంటే మనం ఈ పొలిటికల్ పార్టీస్ ఎజెండాస్ కాసేపు పక్కన పెట్టి అందరం కలిసి, ఇప్పుడు పక్కన తమిళనాడు ఉంది చూడండి, మీరు ఎంత పాలిటిక్స్ చేసినా తమిళనాడు వాళ్ళందరూ రీజనల్ పార్టీస్ అన్ని ఏకమై వాళ్ళ ద్రవిడ సంస్కృతి గురించే పోరాటం చేస్తారు. ఎస్ ఆర్ నో? మనం ఇంతమంది పార్టీలను కలిసి మనలో మనం కొట్లాడుకుంటే శానిటీ ఏది ఉంటుంది? మనం గట్టిగా ఉందాం అందరం పార్టీలను కలిసి. మన ప్రైమ్ ఎజెండా ఏమి ఉండాలి? మాకు ఐటీ కావాలి, గ్లోబల్ ఎకనామిక్ సిటీకి అవుతుంది హైదరాబాద్, మాకు ఐఐఎం కావాలి, మాకు కాజీపేట్ డివిజన్ కావాలి, మన పొలమూరు రంగారెడ్డికి నేషనల్ స్టేటస్ కావాలి. దాని గురించి మనం అందరం ఐక్యంగా ఉండి పోరాటం చేద్దాము, మన చేతులంతా చేద్దాము. మనం ఇంకెంతకాలం కొట్లాడుకుంటాము, విద్వేషాలు ఇంకెంతకాలం రేకెస్తాము? ఎందుకంటే జెన్జీ చూస్తున్నారు, యువత గమనిస్తున్నారు అన్నిట్లో. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ అనే కాదు, ఎవరైనా వస్తే స్వాగతిద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ రండి, మీరు మాకు నేషనల్ స్టేటస్ చేస్తాం, ఇవన్నీ చేస్తామంటే మేము కూడా సపోర్ట్ ఇస్తాం. పోరాటం చేద్దాం అందరం కలిసి. కొట్లాటాలు ఎందుకండి? ఒకరిని బేస్ చేసుకొని మనం ఎందుకు కొట్లాటాలు చేసుకోవాలి? ఎందుకు చేయాలి? ఇది యంగ్స్టర్స్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల గురించి చాలా నిలదీసి అడిగే రోజులు వస్తాయి. ఎందుకంటే ఈ కాలం పోయింది, ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ విరుచుకోబడే కాలం పోయింది. మార్పు కావాలి, వ్యవస్థలో మార్పు, విధానంలో మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఈ రాజకీయాలు వద్దిగా ఇప్పుడు ఏంది ప్రజాపాఠం, మనం ఎట్లా పోదాం ముందుకి, మనం ఏం చేద్దాం. ఇంకొకటి, తెలంగాణ ఫార్మేషన్ డే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలంగాణలో 1568 మంది బలిదానాలు, వేల మంది పోరాటము, వేల మంది జీవితాలు, మేధావులు త్యాగం చేసిన దినం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కేసీఆర్ గారి గురించో రేవంత్ రెడ్డి గారి గురించో ఇంకెవరిని గుర్తుపెట్టుకోవటానికి కాదు తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ కోసం బలిదానాలు ఇచ్చిన వాళ్ళు, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం వాళ్ళ జీవితాల పరంగా పెట్టిన వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ మనం ఏ వాగ్దానాలు చేసినాము, ఎంత సాధించినాము, ఇంకెంత సాధించాల్సి ఉందనేది ఒక ప్రణాళిక చేసుకోవాల్సిన రోజు తెలంగాణ ఫార్మేషన్ డే. ఇప్పుడే ఒక చిన్న విషయం, అన్న మీరు మధ్యలోకి రావద్దు. మీరు 20 నిమిషాలు మాట్లాడారు, నేను ఒప్పుకోనట్లా. మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలోకి రాలే. నా సబ్జెక్ట్ లో మీరు రావద్దు. నేను ఒక్క నిమిషం వరకు మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. అదే బ్రదర్, అప్డేట్ విషయం చెప్తున్నా. గద్దర్ కూతురు స్టేట్మెంట్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఒక నిమిషం ఆగండి. గద్దర్ కూతురు స్టేట్మెంట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మాటలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ సినిమాలో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ కొట్లాడితే వచ్చింది. తెలంగాణ ఒక సాయుధ పోరాటంతో వచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేస్తే బాగుండదు. మాకు వాస్తవంగా మీరు కొనిచ్చిన అన్న కారు విషయం కూడా మాట్లాడదు, అలాంటి మాటలు మాట్లాడదు కూడా చెప్పింది. ఎందుకంటే తెలంగాణ నేల మీద మీరు సంపాదించుకున్నారు, తెలంగాణ నేలకు మీరు తిరిగి ఇచ్చింది అంతే తప్ప కానీ ఇంకోలాగా మాట్లాడితే బాగుండదని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మీరు మాట్లాడండి. ఇప్పుడు అదే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం తెలంగాణలో మనకి ఏం సాధించినాం, ఇంకెంత సాధించాలి, ఇంకెంత పెండింగ్ ఉన్నది, తెలంగాణ భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం మనం ఇంకేం చేయగలుగుతామనేది చేసి ఈ తెలంగాణ నేలను విడిచిపెట్టి పోవాల్సిన ప్రతి ఒక్క తెలంగాణకి ఆ బాధ్యత ఉన్నది. మనం ఏం చేయగలుగుతాము, రాబోయే తరాలని మెరుగు చేయడానికి ఏం చేయగలుగుతాము. కాసేపు దయచేసి మా అన్నదమ్ములకు కానీ ఆ పెద్దలకు కానీ అందరు నేను కోరుకునేది ఏంటంటే, జర రాజకీయాలు బంద్ చేసి
తెలంగాణ నవనిర్మాణ్ నిజంగా మనం చేయాలనుకుంటే ఇవన్నీ బంద్ చేసుకొని మనం ఎట్లా ముందుకు వెళ్దాం చెప్పండి. చేతిలో చేయి కలుపుకుందాం, జై తెలంగాణ అందాం, ముందుకు పోదాం, తెలంగాణ భవిష్యత్తుని కాపాడుకుందాం అన్న మీరు మాట్లాడుకోవచ్చు ఇక. రైట్. రాహుల్ గారు, ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. సో మీ నాయకుడు చెప్పండి. అంటే మీ నాయకుడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి లేపి అనవసరమైన అంటే లేనిపోని క్రియేషన్ చేస్తున్నారని చెప్పొచ్చా? ముమ్మాటికి అవాస్తవం అండి. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసిందే వీళ్ళు. అంటే నేనేమంటున్నా, తెలంగాణ నేపథ్యంలో మనం మాట్లాడింది, కొంతమంది మాట్లాడి ఒక అంశాన్ని చెప్తా ఉన్నారు, తెలంగాణ వచ్చినప్పుడు ఇది జరిగింది అది జరిగిందని. కానీ 2009లోనే తెలంగాణకు సంబంధించిన అంశంలో ప్రధానమైనటువంటి ఒక టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇస్తూ, ఆ ఇంటర్వ్యూలో వారు ఒక మాట, ఎవరైతే యాంకర్ ఒక ప్రశ్నించిండు తెలంగాణ రావడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందా, మీరు ఆంధ్ర ప్రాంతం కదా, అక్కడి నుంచి వచ్చారు కదా, ఏమైనా ఇబ్బంది అంటే ఆయన ఒకటే విషయం అన్నాడు, భారతదేశం నుంచి అయితే విడిపోతలే కదా, భారతదేశంలో అంతర్భాగమే కదా, నాకెక్కడ దాని మీద వ్యతిరేకత లేదని ఆ రోజు అన్నటువంటి 2009 అన్న అంశాన్ని ఎవరు మాట్లాడతలేరు. కానీ ఒక సందర్భంలో ఒక అన్నం అంశాన్ని పదే పదే దాన్నే రిపీట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ విజ్ఞత కొదిలేయాలి. ఇక్కడ ఇదే కేసీఆర్ గారు మాట్లాడుతూ, ఉద్యమ టైంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఉద్యమం కాదు, ఇప్పుడు రాజకీయం చేయాలనే అంశం మాట్లాడాడు. ఇన్ని రోజులు ఉద్యమం చేసినప్పుడు ఉద్యమం రాజకీయం అన్నాడు. ఆ రాజకీయం ఏ స్థాయిలో తీసుకుపోయిందంటే సోనియా గాంధీ ఇంటికి తీసుకొని పోయిండు, కుటుంబాన్ని మొత్తం తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడు. కొద్దిసేపట్లోనే ఆయన మాట మార్చుకొని, ఆలోచన మార్చుకొని, కాదు తెలంగాణ నిర్మాణం కాదని చెప్పి వెనుకడికి వేసుకొని తన పార్టీతోనే ముందుకు పోవాలనేటువంటి భావనతో పోయిండు. అంటే ఇలా రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం నడుస్తూ ఉంటారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన సైనికులు, జనసేన ఖచ్చితంగా అధికారులకు రావాలనేటువంటి కోణం జన సైనికులకు ఉంటది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆయా రాజకీయ పార్టీల్లో ఉంటారు. రెండు పర్యాయాలు పోటీ చేసిర్రు, ఉన్నటువంటి పరిస్థితులు చూసిరు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసిరు, 1,00,000 మంది సభ్యులు ఉన్నారు, జన సైనికులు 1,00,000 మంది ఉన్నారు. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుంది. దాంట్లో ఏముంది, తెలంగాణలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ మేం కాదు కదా, మేము తెలంగాణ వాదులం కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలేమే కదా, మాకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా అస్తిత్వం ఉంది కదా, తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్న వ్యక్తులేం కదా, తెలంగాణ కోసం మా ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది బలిదానం ఉన్నటువంటి వ్యక్తులం కదా. ఇలా జనసేన పార్టీలో 1,00,000 మంది సభ్యులు ఉన్నారంటే వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో కదా, ఆంధ్రప్రదేశ్. సార్, మరి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కనుసన్నలో హిందూ ధర్మం పేరిట బూస్టర్లా మారాడు బీజేపీకి అని వస్తున్న విమర్శలు కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు కొంతమంది సరే బూస్టరే అనుకుందాం, అరే ధర్మం గురించి మాట్లాడితే ఏముందండి, మొన్నటికి మొన్న వారు మాట్లాడినప్పుడు వారి భావజాలము, వారు సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలను చూసినప్పుడు హిందూ భావజాలం వైపు పూర్తి స్థాయి ఆకర్షితం అయిపోయి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని, సనాతన ధర్మాన్ని యొక్క గొప్పతనాన్ని చూపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వారి మొన్నటికి మొన్న వారి సతీమణి వారి ఇంట్లో చిన్న ప్రమాదం జరిగితే వాళ్ళ కొడుకుకు బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మొక్కితే వాళ్ళకి మంచి జరిగిన తర్వాత వారు పోయి తలనీలాలు ఇచ్చి అక్కడ అన్నదానం నిర్వహించడం. అరే మన సంస్కృతి పట్ల అవతల ఆకర్షితులై బలపడతా ఉంటే మనల్ని మనం అందుకోవడం, మనల్ని మనం కుంచనపరుచుకొని రాజకీయమే సనాతన ధర్మం. రాహుల్ గారు చెప్పండి. నేను బూస్టర్ విషయంలో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సాధిత సంబంధం ఉంది సెంట్రల్లో, అలియన్స్లో ఏపీలో ఉన్నారు కాబట్టి మంచి అలియన్స్తో పక్కన పెడితే ఆయనకి డైరెక్ట్ సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఐటీఐఆర్ తీసుకొస్తే మనం స్వాగతించొస్తాం కదా. తెలంగాణలో ఐఏఎంకి పోరాటం చేశారు అనుకోండి, కాజీపేట్ డివిజన్ కోసము అశ్విని వైష్ణవ్ని కలిసి ఏమైనా చేసి మనకు తెస్తే మన తెలంగాణకి మంచిది అవుతుంది కదా. దానివల్ల ఇప్పుడు పోలమూరు రంగారెడ్డి ఉన్నది, కొంచెం మోడీ గారి మీద అమిత్ షా గారి మీద ప్రెజర్ పెట్టి ఒకవేళ తీసుకొస్తే అది తెలంగాణకే మంచిది అవుతుంది కదా. దాన్ని ఎందుకు మనం పాజిటివ్గా ఎందుకు ఆలోచించొద్దంటున్నా నేను. అంటే బయట వస్తున్న విమర్శల గురించి ఎంతవరకు మనకు పనులు కావాలన్నా విమర్శలు ఎవరనే చేస్తారు, మనకు పనులు ఎట్లా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఏమవుతుంది? మరి కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ని లేపడానికి పవన్ కళ్యాణ్ ని బీజేపీ వాడుకుంటున్నారు. అంటే ఆయన ఒక బీజేపీకి బీఆర్ఎస్ కి మైలేజ్ రావడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి వస్తున్న విమర్శలు. సో దీన్ని ఇప్పుడు 20 నిమిషాలు బీఆర్ఎస్ వాళ్ళే కదా నిన్నటి నుంచి తిరుగుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వదులుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ వదులుతున్నారు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ విమర్శలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి
నేను అదే అంటున్నా, ఈ విమర్శల్లో ఎంత శానిటీ ఉందో మనం చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలంగాణకి ఏమైనా లాభం మేలు జరుగుతుందంటే మనం ఖచ్చితంగా వారి ఇన్ఫ్లుయెన్స్ మనం వాడుకుంటే మన తెలంగాణ బాగుపడుతుంది అంటున్నాను నేను. మనకి ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణ రీజన్కి మంచి జరగాలి, అది ఏ రూపంలో జరుగుతుంది అట్లా ఆలోచిద్దాం. నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి, పాజిటివ్గా ఎందుకు పోతుంది మనం? నేను జనసేన పార్టీ కార్యకర్తను కాదు, మళ్ళీ ఒక సామాన్యుడిగా ఒక యువకుడిగా చెప్తున్నాను నేను. రైట్ సార్. ప్రేమ్ గాంధీ గారు, ఫైనల్గా ఈ రెచ్చగొట్టే రాజకీయాలు కావచ్చు, నేనేమంటున్నా, రైట్, ఫైనల్ కన్క్లూజన్ ఏమిస్తారు? ఈ రెచ్చగొట్టే రాజకీయాలు అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ, బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, అందరూ రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ మాటలకి, అందరూ రియాక్ట్ అయ్యారు. సో ఈ వ్యాఖ్యల పైన అసలు తెలంగాణలో పొలిటికల్ రాజకీయ విమర్శలు ఏ స్థాయికి వెళ్తున్నాయి, అసలు మీరు ఇచ్చే ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ప్రేమ్ గాంధీ గారు. సరే, వీళ్ళకి ఇంత కడుపు అంటే ఎందుకంటే, అరే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సెంటిమెంట్ కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. దాని తర్వాత వారు క్రమక్రమంగా దాన్ని టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసుకుని వారు దేశవ్యాప్తంగా వారి పార్టీని విస్తరించాలనేటువంటి ప్రయత్నాలు చేసి ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్ లో కార్యాలయం పెట్టొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో విస్తరించవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కమిటీలు వేయొచ్చు. మేము అక్కడ చేసినప్పుడు కూడా జనసేనకు సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పలేదు కదా. ఇలా అభివృద్ధిని ఆకర్షిద్దామండి. పవన్ కళ్యాణ్ గారు కేంద్రం వద్దన్నా అవునన్నా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఆయన సీఎం హోదాలో ఉన్నాడు. ఆ హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఊహించినటువంటి మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకు కూడా మంచి జరుగుతుందంటే స్వాగతిస్తే తప్పే ఉందండి. నెగిటివ్ గా ఎందుకు ఆలోచించాలి? ఇందాక విశ్లేషకులు చెప్పినట్టు ఆ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి మాట్లాడి, కేంద్రం నుంచి మాట్లాడి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, తెలంగాణలో ఉన్నటువంటి నిధులకు కూడా అవకాశం ఉంది, వారు ఇంకా అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది కదా తెలంగాణ ప్రజలకి. తెలంగాణ వైపు ఆయన కూడా చూస్తే అభివృద్ధి కోసం అవకాశం ఉంటుంది కదా. లేదా ప్రశ్నించే గొంతుగా ఉంటే కూడా తప్పే ఉంది. నిజంగా మీకు ఎలాంటి దురుద్దేశం లేదనుకుంటే వారు చేసేటువంటి కార్యక్రమానికి జనసేన నిర్వహిస్తున్నట్టు నిన్న చేసినటువంటి సంధ్యా కన్వెన్షన్ లో కార్యక్రమానికి అనుమతి ఇచ్చదండి. ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ప్రెస్ మీట్ మాట్లాడిన దాని మీద అది మాట్లాడితే సరిపోతుంది కదా. ఇంకా దిగజారి మాట్లాడేటువంటి కూడా మాట్లాడుతూ మరి ఇంకా దిగజారి మాట్లాడుతుంది. సమంజసమైన పని కాదు కదండి. రైట్ సార్. రాహుల్ గారు చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభని అడ్డుకోవడం అంటే, ఆయన కనీసం ప్రెస్ మీట్కైనా అనుమతి ఇవ్వడం అని కోర్టుకి అర్థించిన, కోర్టు నిరాకరించడం, దాని తర్వాత ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి ఇలా రెచ్చగొట్టి వ్యాఖ్యలు మాట్లాడడం, లేదు మేము కన్ఫామ్గా తెలంగాణలో పెడతాం, జనసేన పార్టీ పోటీ చేస్తాం, నేనే స్వయంగా తిరుగుతా అనడం, ఇవన్నీ చేయడం ద్వారా, కాంగ్రెస్ సర్కార్ ఇవన్నీ చేయడం ద్వారా సో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టడానికి ఒక అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? ఫైనల్గా కన్క్లూజన్. ఖచ్చితంగా అవకాశం ఉంది. నాకేమనిపించిందో వ్యక్తిగత విశ్లేషణ చెప్తున్నా నేను. కాంగ్రెస్ వైఫల్యాలని తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఎక్కడ చెప్పాల్సి వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్గా చేసి అది తప్పించుకుని ఏమనిపిస్తుంది. కాంగ్రెస్ ఉంటే బాధపడ్డా సరే, కానీ నాకు అనిపించింది అయితే ముఖం మీద ముక్కుసూటుగా చెప్పే వ్యక్తి నేను. ఇక్కడ ఏంటంటే పవర్ పాలిటిక్స్ అంతా పవన్ కళ్యాణ్ మీద యూజ్ చేశారు. అసలైన సబ్జెక్టు ఆ 99 రోజుల ప్రణాళిక నిన్నటితో అయిపోయింది. దాని జవాబుదారీ చెప్పాలా, పరిపాలనలో ఇది సాధించలేని జవాబుదారీ చెప్పాలా, అన్ని సాట్రాక్ అయిపోయి పవన్ కళ్యాణ్ ఒకటి ఉన్నది. అదే ఒక చిన్న మీటింగ్కి సభకి పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత అయ్యేది. అసలు ఎందుకు ఇదంతా? ఆయన కూడా ఏమన్నాడు, తెలంగాణ నాకు నిర్మాణం చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ సభకి పర్మిషన్ ఇచ్చేసి ఉంటే తెలంగాణలో పోటీ చేసే ఆప్షన్ ఉండేది కాదు. సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఆయన తెలంగాణలో నేను కన్ఫామ్గా పోటీ చేస్తాను సార్. ఇప్పుడు నాకు 100% పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా రాజకీయం చేసినారు. వైఫల్యాలు ఎట్లా కప్పిపుచ్చుకోవాలో అలా కప్పిపుచ్చుకోరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను చాలా డిబేట్లలో చెప్తున్నాను, బీఆర్ఎస్కి మంచి సెటిలర్స్ ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళ సోషల్ మీడియా టీం కానీ, వాళ్ళ పిఆర్ టీం కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ అనవసరంగా ఆంధ్ర తెలంగాణ అనుకొని ఆ సెటిలర్ల ఓట్లు కూడా ఈసారి కోల్పోబోతున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. రాసి పెట్టుకోండి మీరు. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, డిబేట్లో పాల్గొన్నటువంటి అనలిస్ట్ రాహుల్ గారికి, అలాగే జనసేన లీడర్ ప్రేమ్ గాంధీ గారికి, బీఆర్ఎస్ లీడర్ రామ్మూర్తి గారికి, అలాగే కాంగ్రెస్ కోఆర్డినేటర్ నుమాన్ గారికి సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.